పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు పట్టణానికి సమీపంలో ఉన్నటువంటి మల్లాపూర్లో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ విద్యార్థులు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి సమస్యలపైన నేరుగా విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో పుట్టా మధుకర్ మాట్లాడుతూ మంత్రిని ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రిగా ఉన్నటువంటి దుద్దిల శ్రీధర్ బాబుకు మంత్రిని ప్రజలపైన అలాగే మంత్రిలో చదువుకుంటున్నటువంటి బీద విద్యార్థులపైన ప్రేమ లేదు, చులకన భావం ఉందని కూడా ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఒక కుట్రపూరితంగానే మంత్రిని పట్టణ నడిబొడ్డులో ఉన్నటువంటి కళాశాలను ఊరికి 4 కిలోమీటర్ల దూరంలో తరలించి కుట్రపూరితంగా వివరించారంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నా కూడా అక్కడ సమస్యలతోటి నిత్యం వివాదాస్పదంగా మారుతున్నా కూడా కాంగ్రెస్ సర్కార్కు అలాగే శ్రీధర్ బాబుకు సోయి లేదంటూ కూడా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలి, పేద విద్యార్థులు దేవాలయంగా చూసేటువంటి విద్యాలయాల్లో వసతుల కొరత లేకుండా చూడాలంటూ కూడా ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే వార్షిక తనిఖీల్లో భాగంగా రామగుండం సిపి అంబర్ కిషోర్ జా గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయడం జరిగింది. ఈ యొక్క తనిఖీలో భాగంగా 1 టౌన్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, అలాగే దర్యాప్తుకు సంబంధించినటువంటి కేసుల సంఖ్య వివరాలు, దర్యాప్తు చేసి పూర్తి చేసినటువంటి క్లోజ్ చేసినటువంటి కేసులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సిపి ఆరా తీయడం జరిగింది. అంతేకాకుండా సిబ్బంది పనితీరు ఏ విధంగా ఉందంటూ కూడా ఆరా తీయడం జరిగింది. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ కూడా పోలీసులు గౌరవంగా క్రమశిక్షణతోటి మెలగాలి, ప్రజల పట్ల గౌరవంగా ఉన్నప్పుడే పోలీసులకు ప్రజల్లో మంచి గౌరవ మర్యాదలు దక్కుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నిబద్ధతతో నిజాయితీగా కేసుల పరిశోధన దర్యాప్తు వేగవంతం చేస్తూ కూడా కేసులను త్వరితగతిన పరిష్కరిస్తూ ప్రజల యొక్క మన్ననలను చూరగొనాలంటూ కూడా సిపి వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రేపు జరిగేటువంటి 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఒక సూక్ష్మ కళాకారుడు వినూత్నంగా జాతీయ జెండాను తయారు చేసి అందరిని అబ్బురపరుస్తున్నాడు. అయితే పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి చెందినటువంటి రజనీకాంత్ అనే ఒక సూక్ష్మ కళాకారుడు ప్రస్తుతం ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి రజనీకాంత్ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పెన్సిల్ గ్రాఫైట్ పైన 4 మిల్లీమీటర్ల ఎత్తు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో ఉన్నటువంటి జాతీయ జెండాను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే రజనీకాంత్ గతంలో కూడా అనేక సూక్ష్మ కళారూపాలు కూడా తయారు చేసి అందరితోటి కూడా శభాష్ అనిపించుకున్నాడు. ఈ నేపథ్యంలో రేపు జరిగేటువంటి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను తయారు చేయడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులంతా కూడా జాతీయ జెండాను చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రజనీకాంత్కు అభినందనలు కూడా తెలుపుతున్నారు. అయితే ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే కనుక మరిన్ని సూక్ష్మ రూపాలు కూడా తయారు చేస్తాను, మరికొంతమంది కూడా ఈ యొక్క కళను నేర్పిస్తానంటూ కూడా రజనీకాంత్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.